బైబిల్ అసలు ఏంటి అని ఒకవేళ ఎవరిని అడిగితే కనుక, బైబిల్ ఒక కథ సార్. 66 గ్రంథాలు కూడా ఒకే కథ. ఏంటి 66 గ్రంథాల్లో ఉండేదంటే యేసయ్య అనే ఆయన కథ. ఇంగ్లీష్లో అయితే బాగా అర్థమవుతుంది తెలుగులో కంటే. మనం ఇంగ్లీష్లో చరిత్రను హిస్టరీ అంటాం. హిస్టరీ. ఒక ఆయన ఉన్నాడంటే హిస్టరీ అంటే ఏంటంటే హిజ్ స్టోరీ. హిజ్ అంటే ఆయన, స్టోరీ అంటే కథ, ఆయన కథ. ఎవరైనా యేసయ్య గారి కథ. ఇప్పుడు 66 పుస్తకాలను కూడా 5 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగం పాత నిబంధన. ఈ పాత నిబంధన అంతా కూడా ఉండేది ఏంటంటే యేసయ్య వస్తాడు, యేసయ్య వస్తాడు, ప్రవచనం. ప్రవచనం ఇది పాత నిబంధన. సువార్తల్లో మనం ఉండేది ఏంటంటే మేము వస్తాడని చెప్పాం కదా, ఆయనే ఈయన, పరిచయం. ప్రవచనం, పరిచయం. ఆ తర్వాత మనకున్నది అపోస్తుల కార్యంలో యేసు ప్రభువారిని పరిచయం చేశాం కదా దేవుడని, ఆయనే లోక రక్షకుడు, ప్రచారం. ఇక తర్వాత ఉండేది పత్రికలు. ఈ పత్రికల్లో యేసు ప్రభువారి యొక్క ప్రభావంలో జీవించడం. ప్రభావం అంటే ఆయన యొక్క అధికారం కింద ఆయన్ని ప్రభువుగా, రక్షకుడిగా కలిగి ఉండటం. మొదటిది ప్రవచనం, రెండోది పరిచయం, మూడోది ప్రచారం, నాలుగోది ప్రభావం. ఇక చివరికి ఒక పుస్తకం ఉంది, దాన్ని ప్రకటన గ్రంథం అంటారు. ఈ ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా, ఆయన్ని ప్రభుత్వాన్ని చూస్తాం, ఆయన రాజరికాన్ని చూస్తాం. ప్రభుత్వం 5 పాలు గుర్తుపెట్టుకుంటే బైబిల్ మొత్తం కథ అర్థమైపోద్ది. మొదటిది ప్రవచనం, ఆయన వస్తాడు. రెండోది పరిచయం, ఆయనే ఈయన. మూడోది ప్రచారం, లోకమంతటికి చెప్తాం. నాలుగోది ఆయన యొక్క ప్రభావం, ఆయనే మా ప్రభువు. ఐదోది ఆయన ప్రభుత్వం, ఆయనే రాజులకు రాజుగా, దేవుళ్లకు దేవుడు, ప్రభువులకు ప్రభుగా ఉండటం. ఇది కథ. అయితే ఈ బైబిల్ అనేటువంటి ఈ పెద్ద కథలో చాలా చిన్న చిన్న కథలు ఉన్నాయి. చిన్న చిన్న కథలు అంటే యోనా గారి కథ, అబ్రహాం గారి కథ, మోషే గారి కథ, పేతురు గారి కథ, పౌలు గారి కథ. వీళ్ళందరూ జీవితాలు, వీళ్ళందరూ మనుషులు. దేవుడు మనకి ఎక్కాలు నేర్పించినట్లు తన గురించి చెప్పల. ఎక్కాలంటే మీకు తెలుసుగా, 2 2 4 2 3 6 అలా చెప్పల. మనకి దేవుడు ఎవరో మనతో మాట్లాడే తీరును బట్టి, మనతో వ్యవహరించే తీరును బట్టి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి బైబిల్లో ఉన్న దేవుడి గురించి 4 ముక్కలు చెప్పరా అంటే చెప్పలేం. ఎందుకనంటే ఆయన ప్రేమామూర్తి. ప్రేమను 2 అక్షరాల్లో చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన పవిత్రత గురించి 4 మాటల్లో చెప్పమంటే ఏం చెప్తారు? చెప్పలేరు. అది అనుభవం, అది జీవితం, కానీ అది చరిత్ర. అందుకనే కథ అని అన్నాను.